నియోజకవర్గం ఆనందపురం కింగ్స్ ఫంక్షన్ హాల్లోని భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ దేశమంతటా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన పార్టీ భారతీయ జనతా పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. ప్రతి రైతు కోసం, ప్రతి పేదవారి కోసం కష్టపడే వారి భారతీయ జనతా పార్టీ అన్నారు. మోడీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమం అనంతరం యువతకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా వచ్చే 22-23 సంవత్సరాల్లో తీర్చిదిద్దాలంటే అది ప్రజా భాగస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుంది. సో కాబట్టి ఒకటి, మనం సభ్యం అవుతున్నామంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి అడుగుజాడలో నడుస్తూ దేశ నిర్మాణానికి మన వంతు సహకారాన్ని మనమే డబ్బివసరంలా. సాధారణ సభ్యులు పెద్దగా సమయం కూడా ఇవ్వకుండా, కానీ ఒక సంకల్పానికి, ఒక విజన్కి మనం కూడా భాగస్వామ్యం కావాలి. అందుకే కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా మీ గ్రామాలన్నిటి కూడా వీడియో వైరల్ వచ్చాయి. వికసిత భారత యాత్ర పేరుతో, సంకల్ప యాత్ర పేరుతో మీ గ్రామాలన్నిటికీ వచ్చాయి. ప్రతి గ్రామంలోనూ సమావేశాలు పెట్టడం జరిగింది, మిమ్మల్ని భాగస్వాములు చేయడం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే దేశం అభివృద్ధి కాదు, రాష్ట్రం అభివృద్ధి కాదు. ప్రతి ఒక్కరం కూడా ఆ సంకల్పం మనం ఆ సంకల్పాన్ని దాన్ని అవలంబించాలి. నేను అనేక మందికి సహచరులు చెప్పినట్టుగా పార్లమెంటు సభ్యులుగా మన వరకు ఉన్నాను. వేరే రాష్ట్రం నుంచి ఎంచుకున్నప్పటికీ ఇక్కడ అభివృద్ధి పొందక నా వంతు కొంత సహకారం చేశాను. భీమిలిలోని అన్ని మండలాల్లో, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి రూరల్, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో గమనించండి, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో నా ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా సోలార్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ఇక్కడ కొన్ని గ్రామాల్లో స్వయంగా నేను పర్యటించి ఇక్కడ అవసరం ఉందని చెప్పే చోట్ల 4-5 గ్రామాల్లో బోర్వెల్స్ కూడా వేయించడం జరిగింది. ఎందుకు అలాగే ఈ గ్రామానికి నేను వెళ్ళినప్పుడల్లా మా భారతీయ జనతా పార్టీ అక్కడ స్థానిక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి వెళ్ళారు. ఎందుకంటే వారు వ్యక్తిగతంగా నాకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. కానీ ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాకు పరిచయం లేదు. కానీ మా కళ్యాణ్ గారికి పరిచయం ఉంది, రామనాయుడు గారికి ఉంది, ఇతర నాయకులకు ఉంది. వారి కుటుంబానికి వెళ్ళి విషయాలు తెలుసుకున్నాను. ఎందుకు సభ్యత్వ నమోదు ఎందుకు అవసరమో మీకు చెప్తున్నా. మీరందరూ సభ్యులు అవుతున్నారంటే మీరందరూ కూడా ఈ కుటుంబంలో సభ్యులు అవుతున్నారు. కాబట్టి మిమ్మల్ని పలకరించేవారు ఉంటారు, మీతో కలిసి వచ్చేవారు ఉంటారు. సాధారణంగా మనం ఏం చేస్తాం, మన ఫలానా గ్రామం, ఆ గ్రామం నుంచి